ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూపర్ ఉన్నావు తెలుసా? ఈ టైంలో శారీ మార్చుకోవడం ఏంటి? తలలో ఈ మల్లెపూలేంటి? పెళ్లి కూతుర్లా రెడీ చేస్తున్నావు. ఎందుకు అసలు ఇదంతా? ఎందుకో చెప్పనా? ఫస్ట్ నైట్. ఏంటి? నాకు మీ బావకి శోభనమా? అంత షాక్ ఇస్తావేంటి? మీరిద్దరు భార్య భర్తలే కదా. అవుననుకో, కాని మీ బావకి తెలిస్తే కోపడతారేమో. నీకంటే తనకు ముందే చెప్పా. కోపడలేదు కాని సిగ్గుతో మెలికలు తిరుగుతున్నాడు. ఇక నీదే లేటు క్రాంతి. నాకిప్పుడు ఈ శోభనం వద్దు పూజ. ఏయ్, నా మాట వినకపోతే నీతో మాట్లాడనని చెప్పానా? మాట్లాడను పో. అది కాదు పూజ. చూడు, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి నేనే హ్యాపీగా ఉండాలా? నువ్వు కూడా సంతోషంగా ఉంటేనే నాకు ఆనందం. ఇంకేం మాట్లాడుకు. రా రా రా. చూస్తారేంటి? జల్లండి. శోభనం జరగకుండా ఆపుతానని చెప్పి మమ్మల్ని పూలు జల్లమంటున్నావేంటక్క? శోభనం ఆపటానికి నేను చేస్తుంది. చల్లండి. అక్క, ఏంటా స్ప్రే? మత్తు. వాళ్ళిద్దరూ వస్తారు, ఇలా బెడ్ మీద కూర్చుంటారు, పూలలా వాసన చూస్తారు, మైకం వచ్చి డామ్మని పడిపోతారు. వాడు వచ్చేస్తున్నట్టున్నాడు. త్వరగా పదండి. పూజ ఏంటి? మరి అత్తయ్య వాళ్ళు? ఏ అత్తయ్య లేదు, దుత్తయ్య లేదు. భావన ఎంతగా ఇంప్రెస్ చేస్తావో దాని గురించి ఆలోచించు. పద 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 పద. అంటే నాకు తెలీదు. పూజనే ఇదంతా చేసింది. ఏమైంది? వాళ్ళ శోభనం ఫ్లాప్ అయింది. నా ప్లాన్ వర్కౌట్ అయింది. ఫ్లవర్స్ పైన స్ప్రే కొట్టాం కదా, ఇద్దరు స్మెల్ చూసి పడిపోయారు. అలా అని కలగన్నావా? డ్రీమా?
అయినా జరగబోయే డ్రీమ్ లో వస్తాయి అంటారు. ఖచ్చితంగా వాళ్ళ శోభనం అయితే జరగదు. అదిగో సత్యం, బల్లి కూడా అరిచేసింది. నీకు సిగ్గుపట్టం కూడా వచ్చా? ఎప్పుడు మాటకి మాట కౌంటర్ ఇస్తూ ఉంటావు, లొడలొడ మాట్లాడుతూనే ఉంటావు. ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయా? ఈ ఫోన్ ఒకటి, అసలు ఈ బెడ్రూమ్ లో మొబైల్ ఫోన్లు బ్యాన్ చేయాలి. ఇప్పుడెవరు? తెలీదు. హలో హలో హలో, సిగ్నల్ లేదు, బయటికి వెళ్ళి మాట్లాడుస్తానండి. సరే. హలో హలో హలో, హలో. హాయ్ క్రాంతి, ఏంటి ఇవాళ శోభనం అనుకుంటా? భార్యాభర్తలిద్దరూ మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నారనుకుంటా. ఎవరు నువ్వు? తెలుసుకుందు గాని పెరట్లో శవాన్ని పూడ్చిపెట్టి బెడ్రూమ్లో రొమాన్స్ ఎలా చేయాలనిపిస్తుంది క్రాంతి, టెన్షన్ లేకుండా? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎవరు నువ్వు? మీ ఇంటి లాన్లో శవాన్ని పూడ్చిపెట్టలేదా మీరు? అన్నీ తెలుసు. ఈ విషయం ఇంకొకరికి తెలియకుండా ఉండాలి అంటే మీ ఆయనకు నువ్వు దగ్గర అవ్వకూడదు, ఫస్ట్ నైట్ జరగకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.